UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. సో మొత్తానికి ఆ ఫస్ట్ టేక్ కాస్త 3 సినిమాలు ఇప్పుడు దగ్గర దగ్గర 4వది కూడా ఒకటి వస్తుంది ఇంకా. సో బ్యాక్ టు బ్యాక్ మంచిగా ఉన్నాయి. సో ఎలా అనిపించింది అంటే 3 సినిమాల వరకు మనకి అయిపోయింది. లాస్ట్ ఇప్పుడు ఎలా ఉంది యాక్టింగ్ మీద గ్రిప్? బ్రో చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఫస్ట్ మూవీ అలా వచ్చింది కదా, సెకండ్ మూవీ చాలా క్రేజీ. ఎవరితో అంటే నిఖిల్ ఫ్రెండ్ గా, హీరో నిఖిల్ ఫ్రెండ్ గా. ఓకే, అది రామ్ చరణ్ గారు ప్రొడ్యూసర్ చేస్తున్న ది ఇండియా హౌస్ అనే మూవీ, పాన్ ఇండియా. సో యాక్చువల్ గా హీరో ఫ్రెండ్ గా చాలా మంది చాలా సజెస్ట్ చేస్తున్నారు ఫ్రెండ్ గా ఎవరైతే బాగుంటారు అని చెప్పి. సో నన్ను సజెస్ట్ చేసింది ఎవరంటే హీరో గారు, హీరో నిఖిల్ గారు. ఎందుకు సజెస్ట్ చేశారంటే నేను చేసిన వీడియోస్ కార్తికేయ 2 మీద ఒక వీడియో చేశాను, అది చూసి సో నన్ను రెఫర్ చేశాడు, సజెస్ట్ చేశాడు ఇతను నాకు ఫ్రెండ్గా అయితే బాగుంటుంది అని చెప్పి. సో అప్పుడు నేను పడ్డ కష్టానికి ఫలితం ఇప్పుడు వచ్చింది అనమాట కదా. సో అప్పుడు నాకు ఆ పాయింట్ చెప్పేటప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఈ పాయింట్ ఉంటుంది కదా, ఇప్పుడు పడ్డ కష్టానికి రేపు ఫలితం ఉంటుంది అని నేను నమ్మేవాను కాదు. చెప్తుంటారులే పెద్దవాళ్ళు అని చెప్పాను. కానీ అప్పుడు నేను చేసిన వీడియోస్ కి దాన్ని ఇప్పుడు చూసి ఇప్పుడు నాకు సక్సెస్ వస్తుంది అనమాట, ఆఫర్స్ వచ్చాయి. సో అలా నాకు రెఫర్ వచ్చింది. సో ఆ మూవీ అనేది చాలా, నేను చేసిన ఫస్ట్ మూవీ కంటే ఈ సెకండ్ మూవీ చాలా పెద్ద స్కేల్, దీనికి ఇంకా భారీ బడ్జెట్ అనమాట. సో చాలా నేర్చుకున్నాను అనమాట. చాలా రామ్ చరణ్ గారు ఆయనతో యాక్ట్ చేసినప్పుడు చాలా నేర్చుకున్నాను, చాలా ఇన్పుట్స్ ఇచ్చాడు, చాలా నేర్చుకున్నాను. సో చాలా హ్యాపీ అనిపించింది. సూపర్. అలా ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క నేర్చుకున్నాను. థర్డ్ మూవీ వచ్చి ఒక సైఫై డ్రామా స్టోరీ. శ్రీనివాస్ రెడ్డి కమెడియన్ ఆర్టిస్ట్ ఉండే కదా, ఆయనతో కాంబినేషన్ అనమాట. సో ఆయన చాలా స్పాంటేనియస్ కామెడియన్. అంటే నేను నార్మల్గా స్క్రిప్ట్ ఉంటేనే కామెడియన్, స్క్రిప్ట్ ఉంటేనే దాన్ని చూసి డైలాగ్ చెప్తే కామెడీ వస్తుంది అనుకున్నా. ఆయన రియల్గానే మాట్లాడుతుంటే నాకు నవ్వు వస్తుంది. చాలా సినిమా చూస్తాం కదా, చాలా మీమ్స్ ఉన్నాయి, చాలా సినిమాలు, వెంకీ సినిమా ఇట్లా చూస్తుంటాం కాబట్టి డైరెక్ట్ మాట్లాడుతున్నా ఆయన ఏం మాట్లాడినా నవ్వు వస్తుంది నాకు. సో ఆయనతో చేసినప్పుడు కూడా చాలా నేర్చుకున్నాను, ఆయనతో చాలా ఇన్పుట్స్ ఇచ్చాడు. మీ వీడియో కూడా పెట్టావు ఒకటి, అక్కడ చూసి అది నిజం కాదనుకున్నా. ఎలా ఉంది ఎవరు నమ్మట్లేదు, నిజంగా ఉన్నా అక్కడ నిజంగా అన్నట్టే ఉందన్నమాట. కింద కామెంట్లు కూడా నైస్ ఎడిట్ అన్నా అంటుంది. అదే నా బాధ. నిజంగా బాబు నేను నిజంగా సెలబ్రిటీని కలిసినట్టు అంటే నమ్మట్లే. ఇప్పుడు మీతో కలిసినా కూడా ఎడిటింగ్ అనుకుంటాను. అయ్యయ్యో, కింద కామెంట్ చేస్తుంటా. అలా ఉండదు. కానీ నేను ఎడిటింగ్ అనుకుంది అదో శ్రీనివాసరావు గారిది, ఓకే, పక్కన ఉంది కాలకేయ గారిది పక్క నుండి ఇలా గోగదు. అది నిజంగా అంటే నువ్వు చేసే ఫన్ వీడియోస్ లో అది ఒక పార్ట్. సో అలాగే కదా ఇలాగ అంటాను అనుకున్నాను. కాసేపు చూసా ఏం చెయ్యాలనుకుంటారు, కట్ చేస్తే మనం పట్టుకునేసరికి ఓ ఇది నిజమేనా అని. ఏ షూటింగ్ లో అది? ఫస్ట్ మూవీ. ఫస్ట్ మూవీకే అది. దానిలో కూడా ప్యాటింగ్ ఆర్టిస్ట్ చాలా మంది ఉన్నారు. కాళగే ప్రభాకర్, రామ్ ప్రసాద్, T5 మూర్తి గారు, వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కలిసి నా సినిమాతో. కానీ అంటే ఇప్పుడు చాలా మంది లెజెండరీ యాక్టర్స్, ఇండస్ట్రీకి కూడా లెజెండరీ అనుకున్న వాళ్ళు ఇప్పుడు అక్కడ ఉన్నారు చాలా మంది. నువ్వు కలిసావు, ఏంటి వాళ్ళని కలిసిన తర్వాత నీలో ఏమైనా మార్పు ఉందా? ఏమైనా ఇన్పుట్స్ తీసుకున్నావు వాళ్ళ దగ్గర నుండి? ప్రెసెంట్ 3 మూవీస్ చేసిన ఆర్టిస్టులు అందరూ బాగా పెద్ద ఎస్టాబ్లిష్ ఆర్టిస్ట్. సో వాళ్ళ నుంచి చాలా నేర్చుకున్నాను. ఫస్ట్ మూవీ యాక్టర్ సూర్య గారు అన్నాను కదా, ఆయన మామూలుగా ఆయనతో ఎలా కనెక్ట్ అయ్యానంటే, ఆయన ఇంతకు ముందు మా ఊరు అనమాట. ఆయన నాడిపేట అని చెప్పి అన్నారు. సో క్రిస్టియన్, నాడిపేట అని చెప్పి సరే కూర్చున్నాడు, షూట్ అక్కడ సీన్ జరుగుతుంటే నాతో కూర్చున్నాడు అనమాట. కూర్చో అని చెప్పి కూర్చోబెట్టి, సో ఆ సీన్స్ ఆ రోజంతా ఆయనతో డిస్కషన్ అనమాట. సో ఆయనతో బాగా డిస్కషన్, కొంచెం క్లోజ్ అయ్యాను, నంబర్ ఇచ్చాడు, మాట్లాడుకుందాం అని చెప్పి అప్పుడప్పుడు మెసేజ్ చేస్తుంటాడు అనమాట. సో అలా క్లోజ్ అయ్యాను, ఆయన నుంచి బాగా నేర్చుకున్నాను ఇన్పుట్స్ అనేవి. ఆయన ప్లస్ ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు అండ్ రామ్ ప్రసాద్ జబర్దస్త్ ఆర్టిస్టు, వీళ్ళతో బాగా కొంచెం క్లోజ్ అయ్యాను అనమాట. సో చాలా అంటే టీవీలో చూసినప్పుడు కానీ బయట చూసినప్పుడు అంతా ఒకటే, వాళ్ళు ఏం డిఫరెన్స్ లేదు, ఏం మాస్క్ లేదు, ఏం డిఫరెన్స్ లేదు. టీవీలో సినిమాలు ఎలా ఉంటారో రియల్ గా అట్టే ఉన్నారు. చాలా బాగా నిఖిల్ బ్రో కూడా సినిమాలు ఎలా ఉన్నాడో బయట కూడా అట్టే ఉంటాడు, కామెడీగా ఉంటాడు, మాట్లాడతాడు, చాలా యాక్టివ్గా ఉంటాడు. సూపర్. అంటే నాకు తెలిసినంత వరకు యాక్టర్లు అందరూ కూడా రియల్ లైఫ్ లో ఎలా ఉన్నారు, రియల్ కూడా అంత సరదాగా ఫన్ లో ఉంటారు. ఇంకా దానికన్నా ఎక్కువ డోస్ ఉంటుంది బయట. బట్ బయట టాక్లేట్ అంటే సీరియస్ గా ఉంటారు వాళ్ళు, అమ్మో భయపడాలి అన్నట్టు ఉంటారు కదా. సో ఓకే, అంటే నీకైతే ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే వచ్చేసింది. నీ డైరెక్షన్ కి సంబంధించిన కొన్ని ఇన్పుట్స్ దొరికాయి. ఎందుకంటే డైరెక్షన్ షూటింగ్ లో ఉన్నప్పుడు యాక్టర్స్ కంటే అసిస్టెంట్ డైరెక్టర్లు ఎక్కువ ఉంటా, వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటుంటా.
బ్రో ఇదేంది ఏంది అని చెప్తుంటే అన్నీ తెలుసుకుంటాను అనమాట. మీరు ఏం చేశారు ఇంత ముందు, నెక్స్ట్ ఏం చేస్తున్నారు, డైరెక్టర్ అవ్వాలి, వాళ్ళందరూ అసిస్టెంట్ డైరెక్టర్, నా మాక్సిమం డైరెక్టర్ అవ్వాలనుకుంటారు. సో వాళ్ళు డైరెక్టర్ అవ్వాలంటే ఏం స్టెప్స్ ఏం తీసుకుంటున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు, అవన్నీ తెలుసుకొని ఓకే ఒక ఐడియా తెచ్చుకొని ఓకే ఇట్లా చేయొచ్చా అని ఒక రూట్స్ అనేవి తెలుసుకుంటున్నాను అనమాట. సో మాక్సిమం నేను షూటింగ్లో ఉన్నప్పుడు ఏడిస్తూ ఉంటాను, సీన్స్ ఉన్నప్పుడు యాక్టర్స్తో ఉంటాను. ఓకే, మొత్తం కవర్ చేస్తుంటాం. సో అదేదో చూడు, చిన్నప్పుడు మనకి పిక్నిక్ తీసుకెళ్ళి చూడు, అక్కడ మొత్తం తిరుగుతాం, అలా నువ్వు మొత్తం కవర్ చేసేస్తున్నావు అనమాట. సూపర్. అండ్ ఇంకోటి ఏంటంటే, అంటే ఈ జర్నీలో నీకు చాలా కనిపించాయి, బట్ అంటే ఫస్ట్ స్టార్టింగ్ పడ్డ కష్టానికి ఇప్పటికీ చాలా డిఫరెంట్ ఉంది, ప్రతిఫలం కూడా కనిపిస్తుంది. ఎంతైనా మనకు లైఫ్లో జరుగుతున్నప్పుడు కొన్ని సాడ్ సిచ్యువేషన్స్ అంటూ ఎదురవుతాము, అవ్వాల్సి ఉంటుంది. సో అలాంటిది మీ లైఫ్లో సాడ్ సిచ్యువేషన్ అంటే? సాడ్ సిచ్యువేషన్స్ అంటే ఏం లేదు, కానీ ఒకరోజు చాలా భయపడిపోయిన విషయం ఏంటంటే, ఈ విధంగా మూవీస్ కంటెంట్ చేస్తే స్ట్రైక్స్ పడతాయి అనే పాయింట్ నాకు స్ట్రైక్ అవ్వకుండానే చేసుకున్నాను అనమాట. అప్పుడు నాకు తెలియకుండానే ఇవన్నీ చేసుకుని వచ్చాను మూవీస్ మీద. తర్వాత ఎవరో చెప్పారు కామెంట్స్ లో, బ్రో ఈ విధంగా నువ్వు మూవీస్ మీద చేస్తున్నావు కదా, వాళ్ళు స్ట్రైక్స్ వేస్తారు, స్ట్రైక్స్ వేస్తే ఛానల్ పోతుంది అని చెప్పారు. అవునా అని చెప్పి నేను సెట్ చేశాను అనమాట. తర్వాత నిజంగా అప్పుడు మూవీస్ మీద ఏదైతే కాపరేట్స్ ఇష్యూస్ వస్తాయి అని తెలుసుకున్నాను. వేరే యూట్యూబ్ ఛానల్ గురించి చెప్పే ఉంటారు కదా, యూట్యూబ్ టెక్స్ వాళ్ళు. సో వాళ్ళ సైడ్ నుంచి ఇన్పుట్స్ తెలుసుకుంటే, అవును బ్రో ఈ విధంగా మూవీ కంటెంట్ యూజ్ చేయకూడదు. పైగా నేనేం చేసేవాడిని, సినిమా ఇంకా ఓటీటీకి రాకముందే హాల్ ప్రింట్ వీడియోస్ కూడా చేసేవాడిని, స్పూఫ్స్. సో ఇలాంటివి చేయడం వల్ల స్ట్రైక్స్ పడతాయి, కాపరేట్ ఇష్యూస్ వస్తాయి, ఛానల్ బ్లాక్ అవుతుంది అని చెప్పాను, కానీ భయం వచ్చేసింది. సో అప్పుడు నేను సెకండ్ ఛానల్ క్రియేట్ చేసుకున్నాను, బ్యాకప్ ఛానల్. అప్పటి వరకు ఒక ఛానల్ ఇంకోటి ఉందని చెప్పి అప్పుడు నేను క్రియేట్ చేసుకున్నాను అనమాట. సో నెక్స్ట్ అప్పటి నుంచి నేను జాగ్రత్తగా పెట్టుకున్నాను, ఎప్పుడైనా ఓటీటీ వచ్చిన తర్వాత ఏదైనా చిన్న సీన్, ఎక్కువ సీన్ పెడితే మళ్ళీ బ్లాక్ అయిపోతుంది. మాక్సిమం నాకు పడదని చెప్పారు, ఎందుకంటే 1 minute లోపలే ఉంటాయి కదా మీ వీడియోస్. పైగా స్ట్రైక్స్ వేసే వాళ్ళు మాన్యువల్గా వేస్తారు, మాన్యువల్గా వేసేటప్పుడు ఏమవుతుంది, చూసి ఈ విధంగా వాడు కాపరేట్ డైరెక్ట్ గా వీడియో పెట్టట్లేదు, నువ్వు దానిలో కొన్ని చేంజెస్ చేస్తున్నావు కాబట్టి అది ట్రాన్స్ఫర్మేషన్ కాపరేట్ ఇష్యూస్ లాగా వస్తుంది, లీగల్ అవుతుంది, కాబట్టి ఏం ప్రాబ్లం రాదన్నారు. అప్పుడు నేను సేఫ్ అయ్యాను. అంతేగాని సాడ్ మూమెంట్స్ అంటే ఏం లేదు. అది ఒక్కరోజు నేను చాలా భయపడిపోయాను అనమాట, ఏడుపు వచ్చేసింది నాకు, ఛానల్ పోతుందేమో, ఎంత సబ్స్క్రైబర్స్ మళ్ళీ మొత్తం పోతుందేమో అని చెప్పి ఇదితోనే చాలా ఆ రోజంతా భయపడిపోయా. నెక్స్ట్ సెకండ్ ఛానల్ పెట్టుకొని ఆ ఛానల్ మళ్ళీ సబ్స్క్రైబ్ చేయాలంటే దానికి చాలా మంది మాక్సిమం వచ్చేసారు త్వరగా, ఫాస్ట్. ఇప్పుడు సెకండ్ ఛానలే, ఫస్ట్ ఛానల్ కంటే సెకండ్ ఛానల్కే వచ్చేసింది సబ్స్క్రైబర్స్ ఇప్పుడు షార్ట్స్ కి. ఎంటర్టైన్మెంట్ సెకండ్ ఛానల్ చాలా ఫాస్ట్ గా వెళ్ళింది, షార్ట్స్ కి బాగా వెళ్తుంది అండి రీచ్. సో దగ్గర 1 million ఉన్నారు, సో పార్టీ ఇచ్చుకుందాం. సో నిజంగా అంటే నువ్వు పడ్డ కష్టానికి ప్రతిఫలం ఇదంతా అనుకోవచ్చు, ఎందుకంటే చాలా హార్డ్ వర్క్ చేసావు కాబట్టి మూవీస్ అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు, మంచి గ్రోత్ వస్తుంది. బట్ నీకు ఇప్పటివరకు చేసిన అన్నిటిలోన ద బెస్ట్ అంటే ఏం చెప్తావు? వీడియోస్ పరంగానా? ప్రతి వీడియో నాకు బెస్ట్ ఆ టైంలో. ఈ రోజు చేశాను బెస్ట్ నాకు ఇది, అంటే ఇంక దీని మించిన వీడియోస్ ఏం లేవు. మరుసటి రోజు రేపు చేశాను, అది నాకు బెస్ట్ అంతే. నాకు ఆ రోజు ఏం వీడియో చేస్తాను అది బెస్ట్ నాకు అంతే. బట్ ఇలాంటి చేస్తున్నప్పుడు అంటే మనల్ని స్టార్టింగ్ అంటే ఇప్పుడు సినిమా వరకు వెళ్ళిపోతుంది అనుకో, ఏం చేసినా ఇటు కమెడియన్ రా, ఇటు తోపురా, తురుమురా అంటారు. బట్ విలేజ్ వరకు చేస్తున్నప్పుడు ఇడు కామెడీకి చేస్తాడు ఇడు అంటే కొంచెం కించపరిచే మాటలు ఇలా ఉంటాయి అనమాట. మీకు అలా మీ విలేజ్ సైడ్ మీ సరౌండ్ లో ఉండే? మా విలేజ్ సైడ్ అసలు పట్టించుకోరు, నేను ఎవరిని పట్టించుకొని ఎవరు నన్ను పట్టించుకోరు. ఓకే, కొంతమంది మా ఊరు వాళ్ళు షాక్ అవుతారు, బ్రో మీది ఇక్కడనా, మీరు నా హైదరాబాద్ అనుకున్నాను బ్రో మీది అంటారు నన్ను. నేను అప్పుడు తిరుగుతున్నట్టు చిన్నప్పటి నుంచి అక్కడే ఉంటాయి కదా, కొంతమంది సడన్ గా చూసి మీ షాక్ అవుతారు అనమాట, మీది ఈ ఊరేనా అని చెప్పి. సో అలాంటి వాళ్ళు ఉంటారు. నేను వీడియో చేసేటప్పుడు తొంగి చూస్తుంటారు కొంత మిద్ది మీద, ఆంటీలు అవ్వలు వీళ్ళంతా తొంగి చూస్తుంటారు. గ్రీన్ స్క్రీన్ సెటప్ చేసుకుని చేస్తుంటే వాళ్ళు విచిత్రంగా ఉంటుంది వాళ్ళకి చూసేటప్పుడు. మీకు ఫస్ట్ సిగ్గు కదా? నాకు సిగ్గు, నేను అందుకే వాళ్ళు చూసినప్పుడు నేను గమనైపోతా. సో ఇంట్లో పెట్టుకొని చేయాలంటే నాకు లైటింగ్ సెటప్ లేదు, ఇట్లా లైటింగ్ సెటప్ లేదు. నేను అవుట్డోర్ చేస్తా, అంటే ఇంటి బయట సన్ లైట్ ఉన్నప్పుడు 4కి ఈవినింగ్ కి అలా మంచి లైట్ ఉంటుంది, ఆ టైంలో చేసుకుంటారు వీడియోస్. సో ఆ టైంలో చేసేటప్పుడు చుట్టూ జనాలు అప్పుడే పిల్లకాయలకి స్కూల్ అవుతారు, అందరూ వచ్చి చూస్తా పోతుంటారు, అన్న అని చెప్పి హై చెప్తుంటారు. నాకు సిగ్గు వచ్చేస్తుంది, ఎట్లాంటి ఇన్సిడెంట్స్ ఉంటాయి. సో ప్రకృతిని కూడా వాడతారు బాగా. సో చాలా బాగుంది నిజంగా. అంటే ఇన్ని వీడియోస్ చేస్తున్నారు కదా, ఆడియన్స్ నిండా వచ్చే ఒక వర్డ్ అడుగుతా,
ఎన్ని లక్షలు సంపాదించినారు ఇప్పటి వరకు అంటే? అటు అనుకుంటారు అలాగే కానీ అంటారు ఏం కదా, ఉండదు. అవునా లేదా? అది ఏముండదు బ్రో. అన్ని లక్షలు అంటే ఏం లేదు ప్రస్తుతానికి. అప్పుడు ఛానల్ స్టార్టింగ్ ఉన్నప్పుడు అదే ఆ వ్యూస్ బాగా వస్తున్న టైంలో వచ్చింది మంత్లీ 1 lakh 2 lakhs అలా వచ్చింది యూట్యూబ్ నుంచి. తర్వాత ఆ మనీతోనే అప్పుడు సిస్టమ్ కొనుక్కున్నాను, ఒక 3 lakhs సెటప్ మొత్తం సూపర్. సిస్టమ్ కొనుక్కొని ఇంకా ఎడిటింగ్ అవుదాం అంటే వీడియోస్ ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకుందాం అనే ఇదితోనే కొనుక్కున్నాను. నా ఫోన్ లేదు అప్పటి వరకు, ఫోన్ కొనుక్కున్నాను, అన్ని నాకు ఉపయోగపడే విధంగా కొనుక్కున్నాను. ఇప్పుడు ప్రెసెంట్ నార్మల్ లాంగ్ వీడియోస్ ఆపేసి షార్ట్ వీడియోస్కి వస్తున్నాయి కాబట్టి షార్ట్ వీడియోస్ 50K అలా వస్తుంది అంతే. మామూలుగా అనుకుంటారు ఎక్కువ డబ్బులు వస్తాయి కానీ అంత రాదు. పైగా మూవీ కంటెంట్ యూస్ చేస్తా, సాంగ్స్ యూస్ చేస్తా, సగం మనీ అంతా కాపరేట్ మ్యూజిక్స్ వెళ్ళిపోతాయి. వాళ్ళు షార్ట్స్ పాలసీ ఉంటాయి, వాళ్ళకి వెళ్ళిపోతాయి మనీ అంతా. నేను షార్ట్ చేసే మూవీస్ వాడే సాంగ్స్ కానీ ఇలాంటివన్నీ వాళ్ళకి వెళ్ళిపోతాయి సగం. మిగిలిన వచ్చే నాకు ప్రమోషన్స్ ఏమంటే ప్రమోషన్స్ ఇలా సంపాదించుకుంటున్నాను అంతే. సో అన్ని లక్షలు అయితే కాదు, వేలు అంతే అలాగే వస్తాయి, ఉండడానికి అయితే పర్లేదు అన్నట్టు. అంతే. ఓకేనా? అండ్ ప్రమోషన్ల విధంగా చూసుకుంటే నార్మల్గా చిన్నగా ఎదిగే వాళ్ళకి మంచి ప్రమోషన్లు వస్తాయి. నాకు తెలిసిన వరకు కూడా నేను చాలా మంది చూసాను. బట్ మీ వీడియోస్ బాగుంటాయి, మీరు నోన్ పర్సన్ కాబట్టి ప్రమోషన్లు కూడా కొంచెం పెద్దగానే వస్తాయి కదా. అంటే మీరు అన్ని ప్రమోషన్లు చేయరా లేకపోతే నేను ఓన్లీ మూవీస్ కే చేస్తున్నాం బ్రో ఇప్పుడు ప్రెసెంట్. స్టార్టింగ్ వచ్చాయి ఏది ఈ బెట్టింగ్ యాప్స్ ఇలాంటివి వచ్చాయి, స్టార్టింగ్ చేసా. తర్వాత నన్ను తిట్టడం స్టార్ట్ చేస్తారు ఆడియన్స్, బ్రో ఇవన్నీ ఎందుకు మీకు, దీనివల్ల అనవసరంగా స్పాయిల్ అవుతాయి మనుషులు. తర్వాత నాకు తెలియదు ఎందుకు వీళ్ళు ఇంత హట్ అవుతున్నారు అని చెప్పి. తర్వాత తెలిసింది ఓకే నాకు వీడియోస్ ప్రమోషన్ చేసిన వరకు నాకు దాని గురించి బ్రాండ్ తెలియదు, ఏం డబ్బులు వస్తున్నాయి చేద్దాం అని చెప్పి అనేదితో చేశాను స్టార్టింగ్. ఎందుకంటే అప్పుడు ఫస్ట్ టైం నాకు ఈ విధంగా ప్రమోషన్స్ రావడం, ప్రమోషన్ చేస్తే ఇంత డబ్బులు వస్తుందా అనేది తెలుసుకోవడం. అలా ఒక బ్రాండ్ కి 30-40 వేలు ఇస్తా అన్నారు. సో అలా చేస్తే ఎంత డబ్బులు వస్తుందా చేద్దాం అని చెప్పి స్టార్టింగ్ 2-3 చేశాను అనమాట. అలా చేయడం వల్ల చాలా మంది ఇది అవ్వడం వల్ల నాకు అనిపించింది ఓకే వద్దు, డబ్బుల కోసం మరి ఈ విధంగా చీప్ అయిపోతున్నాయేమో అని చెప్పి అనిపించి ఆపేశాం. ఇంకేది బెస్ట్ ప్రమోషన్స్ అంటే ఏదైనా ట్రస్టెడ్ గా ప్లే స్టోర్ లో ఉండే యాప్స్ మంచిగా యూజ్ అయ్యేటివి, యాప్స్ యూజ్ చేసినవి, ఏదైనా స్టడీ సంబంధించినవి కానీ ఇట్లాంటివి చేస్తే బెటర్, కూక్ ఎఫ్ఎం ఇలాంటివి చేస్తే బెటర్ అని చెప్పి అలాంటి స్టార్ట్ చేశాను. ప్రెసెంట్ ఇప్పుడు మూవీస్కే చేస్తున్నా, మూవీస్కే. ఆ మూవీస్ కూడా ఎలా చేస్తాను, నార్మల్ గా ఐగాయస్ ఈ విధంగా సినిమా చూడండి అని చెప్పి అట్లా కాకుండా నేను చేసే రెగ్యులర్ కంటెంట్ ఎలా ఉంటాయో అలాంటి టైప్ లో కామెడీ టైప్ లో మూవీస్ లో చేస్తుంటాను అనమాట. సో అవి ఇంకా బాగా క్లిక్ అవుతున్నాయి. అట్లా వాటిని చూసి ఇంకా మూవీస్ వస్తున్నాయి అనమాట ప్రమోషన్స్. వాళ్ళకి కూడా డిఫరెంట్ గా అనిపిస్తుంది. డిఫరెంట్ గా అనిపిస్తుంది. సూపర్. సో అదొక ప్లస్ పాయింట్ అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆ తిట్టే వాళ్ళు కూడా ఇప్పుడు శబాస్ అంటారు, ఎందుకంటే కంటెంట్ నీది మూవీనే, ప్రమోషన్ కూడా మూవీ, దాని మీదే వస్తాయి. సో పెద్దగా లేదు. సో ఫ్యూచర్ లో ఇప్పుడు నువ్వు సినిమా చేయాలనుకుంటా, ఖచ్చితంగా తీస్తావు అది నాకు తెలుసు. మనం అప్పుడు కూడా మళ్ళీ ప్రమోషన్ చేయాలి. సో అంటే నువ్వు చాలా చూస్తున్నావు డార్లింగ్. ఇప్పుడు నీ మైండ్ ఎలా ఉందంటే కొత్తది ఆడియన్స్ కి చూపించాలి, కొత్తదనాన్ని చూపించాలి అనుకుంటా. ఇప్పుడు మీరు ఒకవేళ మూవీ తీస్తే ఇప్పుడున్న సొసైటీలో ఎలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ తీసుకుని వెళ్దాం అనుకుంటారు? నాకు బేసికల్ గా నచ్చే జానర్ వచ్చి సైఫై. సో తీస్తే అంటే ఇప్పుడు మనకు సైఫై అంటే నాకు ప్యారలల్ యూనివర్స్, మల్టీవర్స్, సో టైం ట్రావెల్స్, వీటిలో కొత్తగా ఎట చూపించవచ్చు అనే ఇదితో చేద్దామని చెప్పి దాంట్లో కామెడీ మిక్స్ చేస్తాను. కామెడీ మిక్స్ చేసి ఎంటర్టైన్మెంట్ వేలో చూపిద్దాం అని చెప్పి ఒక ఇదితో ఉంటాను నేను. సో తీస్తే అలాంటి మూవీస్ తీస్తా బ్రో, అంతేగాని ఏదో ఎలివేషన్ వేయాలి, హీరోకి ఒక సాంగ్ పెట్టాలా అనే ఇదితో చేతి తీను. నాకు ఇప్పుడు వచ్చే మూవీస్ లో కూడా అయ్యా నాకు నచ్చదు. ఇప్పుడు హీరో రాగానే ఒక సాంగ్ రావాలి, ఇంట్రో సాంగ్, ఈ కమర్షియల్ ఎలిమెంట్స్ నాకు నచ్చదు. సో తీస్తే కొత్తగా ఉండాలి, కొత్త ఎక్స్పీరియన్స్ తో పంపించాలి ఆడియన్స్ ని. సో అదైతే ట్రై చేస్తాను. మీ ఐడియాలజీ అయితే క్రియేషన్ బానే ఉంది, బట్ మీరు ఆర్టిస్ట్ గా బిజీ అయిపోతావు. ఎందుకంటే ఆల్రెడీ అర్థమవుతుంది సీన్ కొంచెం బిజీగానే వెళ్తుంది బండి. ప్రెసెంట్ అదే నాకు ఒక ప్రాజెక్ట్ అయ్యేలాగా ఇంకో ప్రాజెక్ట్ వస్తుంది, ఆ ప్రాజెక్ట్ అయ్యేలాగా ఇంకోటి వస్తుంది, అలాగే వచ్చాయి ఈ 3 కానీ నెక్స్ట్ ఇంకో 3 ఉన్నాయి వరుసగా. అది కూడా ఒక 1/1 చాలా చేయాలి. సో మరి ఆ బిజీలో పడి ఇప్పుడు ఏదో మూవీ రిలీజ్ అయితే ఇంకా ఆఫర్లు వస్తాయి, ఇంకా రిలీజ్ కాలే ఆఫర్లు. సో ఫస్ట్ మూవీ ఈ సైఫై మూవీ అని చెప్పాను కదా, సో ఈ 2 మూవీ త్వరలో రిలీజ్ అంటే బ్యాక్ టు బ్యాక్ వస్తుంటాయి. ఇప్పుడు 1 month గ్యాప్ వస్తుంటే ఏంట్రా ప్రతి 1 month కి వస్తాను అని, బట్ మీ కష్టం 1-2 years ఉంటది కదా, కానీ ఈ హ్యాపీనెస్ ముందు అది పోతుంది అనమాట. సో ఫ్యూచర్ లో అయితే మంచి మూవీతో అయితే వస్తారు. సో ఓకే,
సూపర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్, వాల్యుబుల్ టైం అయితే ఇచ్చావు. థ్యాంక్ యూ. సారీ బ్రో, నేను ఎందుకంటే హోల్డ్ చేసి చాలా అలా ఏం లేదు. అంటే మీరే కాదు చాలా మంది అడిగారు కానీ నాకు భయం అనమాట ఇంటర్వ్యూస్ అంటే. ఓకే, ఏమైనా అవుతుందేమో, ఏమైనా తప్పుగా మాట్లాడతానేమో, అదే అని చేస్తారని భయం అంతే. అంటే స్టార్టింగ్ లో కొంచెం అలానే ఉండేది నీకు, తర్వాత హైదరాబాద్ పవర్ హైదరాబాద్ వాటర్ అన్నట్టుంది. కానీ డార్లింగ్ అందరూ కొంతమంది కామెంట్లో ఏంటంటే నువ్వు ఇంకా ఊర్లోనే ఎందుకు చేస్తావు, హైదరాబాద్ వస్తే కొంచెం అంటే ఎక్విప్మెంట్ కావచ్చు, నీకు సర్కిల్ పెరిగింది కదా, హైదరాబాద్ వచ్చేవచ్చు కదా అంటారు కదా. అదే టైం చూసుకుంటున్నాం బ్రో, ఇంకా షిఫ్టింగ్ అవ్వాలి, ఒక మంచి టైం చూసుకొని షిఫ్ట్ అవుతాను. మంచి ఆఫీస్ తోనే దిగుతావా? ఆఫీస్ చూద్దాంలేండి. ఎక్కువగా మమ్మీ కిడ్ అనమాట నువ్వు, సో వదిలి రాలేవు, మమ్మీ గారిని తీసుకుని వస్తారా? అదే మా అమ్మని తీసుకుని వాళ్ళు, ఎందుకంటే మా అమ్మ ఒకటే ఉంది, మా అక్క పెళ్లి అయిపోయింది వెళ్ళింది, మా అమ్మ ఇంకోటే ఉంటుంది. సో అదే మా అమ్మ కోసం ఇప్పుడు వరకు గమ్మున ఉన్నాను. సో మంచిగా కెరీర్ ఇంకా సెట్ అయ్యి బిజీ అయింది అనే టైంలో మంచిగా అంటే రూమ్స్ కానీ పేమెంట్ చేయగలుగుతాను, ఫైనాన్షియల్గా అంతా బాగుంది అనుకున్నప్పుడు షిఫ్ట్ అయిపోతాను, మా అమ్మని తీసుకొని వచ్చేస్తాను. సో మీకు అంటే రిలేటివ్స్ నుండి ఎవరి నుండి అయినా సపోర్ట్ ఉంది? ఎందుకంటే చూసుకుంటే చిన్న వయసులోనే నాన్నగారు చనిపోయారు, అక్క మీరే, ఇద్దరు పిల్లల్ని తీసుకొని మమ్మీ గారు ఒక్కరే, సో లైఫ్ని సాగించారు ఇప్పటి వరకు. అంటే ఎవరైనా సపోర్ట్ ఉందా? సపోర్ట్ ఏం లేదు బ్రో, మా అమ్మాయి కష్టపడి పెంచింది నన్ను, మా అక్కని. సో మా అమ్మ పొదుపులో CEO అనమాట. అండ్ మా అక్క TTC చేసింది, ఒక 2-3 years టీచర్కి వెళ్ళింది, తర్వాత టీచర్ మానేసి వాలంటీర్గా చేసింది, ప్రజెంట్ పెళ్ళి అయింది. అండ్ మా అమ్మాయి కష్టపడి పెంచింది నన్ను కానీ మా అక్కని కానీ బీటెక్ వరకు. సో బీటెక్ టైంలో నా యూట్యూబ్ మనీతోనే నేను ప్రస్తుతానికి నా పేమెంట్స్ నాకు వచ్చే అమౌంట్తోనే ప్రజెంట్ మా ఫ్యామిలీని కానీ అని చూసుకుంటున్నాను. మా అమ్మ కొంచెం రిలాక్స్ అయింది అన్నమాట ప్రస్తుతానికి. సో కొన్ని లోన్స్ EMIs ఇవన్నీ నేను కట్టుకుంటున్నాను అనమాట. సో మా అమ్మ కొంచెం ఆర్థిక భారాన్ని తగ్గించాను అనమాట. అక్కగారు కూడా పెళ్ళైన వరకు చాలా కష్టపడ్డారు, కొంచెం అమ్మకి సపోర్ట్ గా ఉందామని. ఎందుకంటే డిటీలో చేశారు, తర్వాత వాలంటీర్ అంటే జాబ్ చేయాలి అనుకుంటామంటే మనం పేరెంట్స్ కొంచెం భారం తగ్గిద్దాం, బాధ్యతగా ఉందాం అన్నట్టే అనిపించారు. సో చాలా ఇద్దరు కూడా మంచిగా ఆలోచించారు. అంటే మీ మమ్మీ గారు అప్పుడు పడ్డ కష్టానికి ఇప్పుడు ప్రతిఫలం ఇది కూడా అక్కడే వచ్చింది. సో అంతే కదా. సో డార్లింగ్ అంటే ఒక్క మాట, కొంతమంది నేను ఈ మధ్య కాలంలో కొన్ని ఓల్డేజ్ హోమ్లకి వెళ్ళి చూశాడండి, చాలా మంది రిటైర్ పోలీసులు ఉన్నారు, రిటైర్ జడ్జిలు అంటే ఇలాంటి డాక్టర్లు కావాలి, కొంతమంది ఉన్నారనమాట. సో ఓల్డేజ్ హోమ్లో ఉండడం నాకు కొంచెం ఎందుకో బాధ అనిపించింది. బట్ మన అంత కష్టపడి పెంచిన తల్లిదండ్రుల్ని ఇప్పుడు ఇలా ఈ స్టేజ్లో ఉంచడం అంటే నీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి దాని మీద? నా పర్సనల్ ఒపీనియన్ అంటే ఇప్పుడు ఎక్కువగా ఈ మధ్య కాలంలో అవే కదా జరుగుతున్నాయి, అలాంటి వాటి మీద ఏం చెప్తా? సో నాకు సంబంధించి అది ఫాల్ట్ వచ్చి కిడ్స్ది. సో వాళ్ళు చేసిన తప్పడం వల్లే వాళ్ళు సఫర్ అవుతున్నారు ప్రస్తుతానికి. సో మ్యాక్సిమం వాళ్ళు నాకు దాని గురించి అంత ఐడియా లేదు బ్రో. నాకు ఓల్డేజ్ హోమ్ అంటే మాక్సిమం పిల్లలు లేరని పంపిస్తారా లేదా వాళ్ళు వదిలేస్తారా? కొంతమంది వదిలేస్తారు. అప్పుడు తప్పు వాళ్ళదే. సో అతి గారాబం వల్ల అంటవా? అట్లా నేను చెప్పలేం బ్రో, ఒక్కొక్కరికి ఒక ఒపీనియన్ అనేది. ఇంకా వాళ్ళు చేసిన వల్ల వీళ్ళు సఫర్ అవుతున్నారు కదా. కాకపోతే ఏంటంటే కొంతమంది చూసిన వాళ్ళకి మాత్రం ఇప్పుడు నాకైతే లిటరల్లీ నిజంగా బాధ అనిపించింది. ఎందుకంటే మనల్ని ఇంతగా పెంచి పెద్ద దేవాలను చేసినప్పుడు వాళ్ళు ఒక ఏజ్కి వచ్చినప్పుడు మనం చూసుకోవాల్సింది కదా, ఆ స్టేజ్ లో అలా ఉంచడం నాకైతే కొంచెం బాధగా అనిపించింది. సో ఓకే, దాని గురించి మరి పక్కన పెట్టద్దు, ఎందుకంటే మీకు కూడా లోపల ఒక ఫీల్ ఉంది, ఏం చెప్పాలో కూడా మాటలు రావట్లేదు. సో థ్యాంక్ యూ సో మచ్. మమ్మీ గారిని బాగా చూసుకో అండ్ ఫ్యూచర్ లో మంచి మంచి సినిమాలు చేయి. మళ్ళీ మనం ఇంటర్వ్యూ ఇలా సంవత్సరం అయితే చేయకూడదు. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్, విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ బ్రో. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు KG నుంచి PG వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.